మనం వీడియో వచ్చేసి నా 10th డే ఆఫ్లైన్ బేకింగ్ క్లాస్ వీడియో అండి. ఆల్రెడీ నేను 6 డేస్ వెళ్ళేటప్పుడు క్లాస్లోనే వచ్చేసి నాకు ఈ ఫ్లవర్ డిజైన్ అది లేదండి. 14 డేస్ క్లాస్లోనే ఉంది. నేను మ్యామ్తో చెప్పినప్పుడు ఆ క్లాసు ఆల్రెడీ అయిపోయిందమ్మా, నీకు నేర్చుకోవాలంటే రేపటికి మార్నింగ్ ఒక హాఫ్ అన్ అవర్ ముందు రానేసి అన్నారు. కాబట్టి వచ్చేసి నేను మరదినం 10 ఆడికి వెళ్ళానండి. దాని తర్వాత మ్యామ్ వచ్చేసి ఎలా చేసేది ఏమని చెప్తా ఉన్నారు. ముందు రోజే క్రీమ్ బీట్ చేసి పెట్టేసినారు కావాలా, అందులో కొద్దిగా కలర్ వేసి మ్యామ్ వచ్చేసి ఒక్కొక్క రోజు వేసేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసినారు. ఇలా సీలా వేసుకోవాలా, కింద వచ్చేసి మీరు లెఫ్ట్ సైడ్ ఇలా లైట్గా టర్న్ చేసుకొని మీరు ఇలా వేసుకుంటేనే పర్ఫెక్ట్గా వస్తుంది అనేసి అన్నారు. ఆమె వేసేటప్పుడు ఈజీగానే ఉందండి, మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు తెలుస్తుంది అది ఈజీగా లేదా అనేసి. ఈ నోజల్ నెంబర్ వచ్చేసి 6 NNS అని చెప్పినారు. ఇంకో విషయం ఏమంటే మ్యామ్ ఫ్లవర్ డిజైన్ వేసేటప్పుడు నేను వచ్చేసి వీడియో కట్ చేయలేదండి, కంటిన్యూగా జాయిన్ చేసి ఉన్నాను. ఇందులో ఎవరికైనా ఇలా ఫ్లవర్ డిజైన్ నేర్చుకోవాలంటే మీరు టైం దొరికినప్పుడు చెక్ చేసి చూడండి. చాలా సింపుల్గా ఉందండి. మ్యామ్ వేసేటప్పుడు మనం ఒక 2-3 టైం ప్రాక్టీస్ చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది అనేసి మ్యామే చెప్తా ఉన్నారు. దాని తర్వాత వచ్చేసి ఫ్లవర్ అన్నీ వేసినాక సెంటర్లో వచ్చేసి మీకు ఏం కలర్ కావాలో యాడ్ చేసుకోవచ్చు. పింక్, ఎల్లో, గ్రీను, దాని తర్వాత వచ్చేసి బ్లాక్, మీరు ఎలా కావాలంటే అలా యాడ్ చేసుకోండి అనేసి అన్నారు. ఈ ఫ్లవర్ చేసినాక మనం వచ్చేసి లీఫ్ ఎలా వేసేదని చెప్పి చెప్తా ఉన్నారండి. కానీ టైం అయిపోయింది కాబట్టి లీఫ్ డిజైన్ వచ్చేసి చెప్పలేదండి. దాని తర్వాత 10 నిమిషాలు ఉంది, నువ్వు లోపల వేసి ఒక 10 నిమిషాలు నువ్వు ప్రాక్టీస్ చేసుకోమనేసి అన్నారు. నేను చేసింది వచ్చేసి 10 నిమిషాలు అండి ప్రాక్టీస్ చేసినాను. అంత లోపల వచ్చేసి టైం అయిపోయింది, క్లాస్ టైమింగ్. ఒక ఫ్లవరే వేసినాను, మ్యామ్ వేసిన మరి నేను 5 రకాల ఫ్లవర్స్ వేయలేదు. అంత బాగా వేసినారు. లాస్ట్లో వేసిన ఫ్లవర్ మట్టం బాగా పల్స్గా ఉండింది కాబట్టి దాన్ని సిజర్లో తీసేది కష్టం, కొంచెం చూసి భద్రంగా తీసి మీరు పెట్టుకోవాలని అన్నారు. ఇలా వేసేసిన తర్వాత మీరు ఫ్రీజర్లో పెట్టినారంటే బాగా సెట్ అయిపోతుంది స్టిఫ్గా. మీరు అప్పుడు కేక్ ఐసింగ్ చేసేటప్పుడు మీరు కేక్లో వచ్చేసి మీరు పెట్టినారంటే కింద పెట్టచ్చు. 2 టైర్ కేక్ చేసినారంటే 2 సైడ్ పెట్టండి, చాలా అందంగా ఉంటుంది అనేసి అని చెప్తా ఉన్నారండి. ఆల్రెడీ మా బ్యాచ్లో ముందుగా చెప్పించిన వాళ్ళకి వచ్చేసి రోసు, దాని తర్వాత లీవ్స్ మొత్తం ఉనిందండి. ఈరోజు రోజ్ మటు కంప్లీట్ అయింది. నేను చేసేటప్పుడు అందుకే అండి ఫుల్గా వీడియో తీస్తాను, మన ఇంట్లో కూడా ప్రాక్టీస్ చేయొచ్చు అనేసి. మొత్తం వేసేటప్పుడు క్రీమ్ కొంచెం మెల్ట్ అయ్యి ఉందండి, కాబట్టి ఇలా మీరు పల్స్గా వేసుకొని తీసేటప్పుడు కొంచెం చూసి తీసుకోవాలా, లేదంటే పర్ఫెక్ట్గా రాదనేసి అన్నారు. ప్రాక్టీస్ చేసేటప్పుడే క్లాస్ టైము 10:30 అయిపోయిందండి. కాబట్టి క్లాసు స్టార్ట్ అయిపోయింది. ఈ రోజు వచ్చేసి 4 రకాల డెసర్ట్స్ రెసిపీ మనం క్లాస్లో నేర్చుకోబోతాం అనేసి అని చెప్తా ఉన్నారు. ఫస్ట్ రెసిపీ వచ్చేసి నో బేక్ చీజ్ కేక్ అండి. నేను వచ్చేసి 1/2 kgకి మెషర్మెంట్ చెప్తా ఉన్నాను. నో బేక్ చీజ్ కేక్కి వచ్చేసి ఒక ఎగ్ అండి, క్రీమ్ చీజు, విప్పింగ్ క్రీము అండి. ఎగ్ వచ్చేసి వైట్ తనిగా ఎల్లో తనిగా సపరేట్ చేసుకోవాలా. దాని తర్వాత పౌడర్ షుగర్, జెలటిన్. నేను వచ్చేసి స్ట్రాబెరీ ఎమర్షనల్ యాడ్ చేసినామండి, మేము స్ట్రాబెరీ ఫ్లేవర్ చేసినాం కాబట్టి ఈ రోజు మ్యాంగో కాబట్టి మ్యాంగో యాడ్ చేయాలా. దాని తర్వాత వచ్చేసి ఐస్ వాటరు, బేస్కి వచ్చేసి బిస్కెట్ పౌడరు, దాని తర్వాత వచ్చేసి బటర్ కావాలండి. 80 గ్రామ్ బిస్కెట్కి 40 గ్రామ్ బటర్ వచ్చేసి డబుల్ బాయిల్ మెథడ్లో మెల్ట్ చేసి యాడ్ చేసినాము. అందులో కొద్దిగా హనీ కూడా వేసి మీరు కలుపుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది అనేసి అన్నారు. బాగా బిస్కెట్ని పౌడర్ చేసి యాడ్ చేసినారండి మోల్డ్లో. రింగ్ మోల్డ్లో యాడ్ చేస్తేనే మీరు కేక్ తీసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది అనేసి అన్నారు. దాని తర్వాత యాడ్ చేసి బాగా ఇలా ప్రెస్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే ఒక 5 నిమిషాలు బాగా సెట్ అవుతుంది. నో బేక్ చీజ్ కేక్ చేసేదానికి ముందుగా వచ్చేసి 2 బౌల్ తీసుకోవాలండి. ఒక బౌల్లో వచ్చేసి ఎగ్ వైట్, ఇంకొక బౌల్లో వచ్చేసి ఎగ్ యాక్ వచ్చి తీసుకోవాలా. ఎగ్ వైట్ సపరేట్గా బీట్ చేసిన తర్వాత ఎగ్ యాక్ వచ్చేసి షుగర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకొని క్రీమ్ చీజ్ని సపరేట్గా కలుపుకొని అందులో వచ్చేసి యాడ్ చేసి మొత్తాన్ని బాగా క్రీమీగా మనం బీట్ చేసుకోవాలా. దాని తర్వాత మనం ముందుగానే బీట్ చేసి పెట్టుకున్న విప్పింగ్ క్రీమ్ యాడ్ చేసి జెంటిల్గా కలుపుకున్న తర్వాత మనం ఎగ్ వైట్ని వచ్చేసి యాడ్ చేసుకోవాలండి. దాని తర్వాత మీకు ఏ ఫ్లేవర్ కావాలో ఆ ఫ్లేవర్ యాడ్ చేసుకొని అందులో జెలటిన్ యాడ్ చేసుకోవాలండి. జెలటిన్ వచ్చేసి ముందుగానే కోల్డ్ వాటర్లో కలిపి పెట్టుకొని దాని తర్వాత డబుల్ బాయిల్లో మనం మెల్ట్ చేసుకున్న తర్వాతే యాడ్ చేయాలా. మొత్తాన్ని బాగా యాడ్ చేసినాక మ్యామ్ వచ్చేసి బేకింగ్కు తీసుకుని వెళ్ళి పెట్టేసినారండి. నెక్స్ట్ డెసర్ట్ రెసిపీలో వచ్చేసి క్రీమ్ బ్రూలీ ఎలా చేసేదని చూద్దామండి. ఇది టేస్ట్ చేసేదానికి చాలా బాగుందండి. చేసేది నిండా సింపుల్. ఇంగ్రీడియంట్స్ ఒక 4 ఇంగ్రీడియంట్స్ వేయండి. ఫ్రెష్ క్రీము, ఐసింగ్ షుగర్, ఎగ్ యాక్, వెనిలా ఎసెన్స్, అంతే అండి. ఫస్ట్ వచ్చేసి ఫ్రెష్ క్రీమ్ని మనం హీట్ చేసుకోవాలా, లైట్గా సింగిల్ బాయిల్ వచ్చేలా హీట్ చేసుకోవాలా. దాని తర్వాత ఎగ్ యాక్ని బాగా బీట్ చేసుకున్న తర్వాత షుగర్ వేసి బాగా క్రీమీగా మనం బీట్ చేసుకోవాలా. విస్క్ చేసుకుంటేనే చాలండి, బీటర్లో వద్దు. దాని తర్వాత కొద్దిగా ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసి బాగా కలుపుకున్న తర్వాత లాస్ట్లో వెనిలా ఎసెన్స్ యాడ్ చేసుకొని మొత్తాన్ని కలుపుకొని ఇలా మోల్డ్లో వేసి మనం ఈ ట్రేలో పెట్టి మనం ఇప్పుడు వచ్చేసి బేక్ చేసుకోవాలండి. దీన్ని బేక్ చేసేదానికి మనం వాటర్ బాత్ చేయాలా. వాటర్ బాత్ బేక్ అంటే మనం హాట్ వాటర్ టిన్లో యాడ్ చేసుకొని దాని తర్వాత ఇవి పెట్టి మనం బేక్ చేసుకోవాలండి. అలానే వచ్చేసి అల్యూమినియం ఫాయిల్
ఒక్కొక్క బౌల్కి సపరేట్గా ఇలా క్లోజ్ చేసుకొని 15 to 20 మినిట్స్ తాలి మనం పైనుండి అల్యూమినియం ఫాయిల్ తీసి దాని తర్వాత మనం బేక్ చేసుకోవాలి. మొత్తం టైమింగ్ వచ్చేసి 40 to 45 మినిట్స్ అండి. ఓవర్ బేక్ అయిపోతే కర్డ్ అయిపోతుందండి. కాబట్టి టైమింగ్ చెక్ చేసుకొని మీరు బేక్ చేసుకోండి అనేసి అన్నారు. నెక్స్ట్ డెసర్ట్ రెసిపీ వచ్చేసి మూస్ కేక్ ఈరోజు ఎలా చేసేదని చెప్పి చూద్దామండి. సింపుల్ అండి చేసేది. కావాల్సినవి వచ్చేసి డార్క్ కాంపౌండ్, మిల్క్ కాంపౌండ్, విప్పింగ్ క్రీమ్, జెలటిన్, దాని తర్వాత కోల్డ్ వాటర్ అండి. డార్క్ కాంపౌండ్లో మిల్క్, విప్పింగ్ క్రీము, జెలటిన్ యాడ్ చేసి బాగా కలుపుకునేయాల. తర్వాత ఐసింగ్ బ్యాగ్లో యాడ్ చేసుకొని మనం ఫస్ట్ లేయర్ వచ్చేసి యాడ్ చేసుకోవాలండి. డార్క్ కాంపౌండ్ పెట్టి అందరూ మేము యాడ్ చేసిన తర్వాత వాళ్ళ పేర్లు వాళ్ళ మోడ్లో వచ్చేసి రాసుకోండి అనేసి అన్నారు. దాని తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టినారండి. కొంచెం వచ్చేసి సెట్ అవ్వాలా. దాని తర్వాత మనం సెకండ్ లేయర్ యాడ్ చేయాలనేసి అన్నారు. సెకండ్ లేయర్కు అలానే వైట్ కాంపౌండ్, దాని తర్వాత మిల్క్, ఫ్రెష్ క్రీము, జెలటిన్ అండి అన్నీ వేసి కలుపుకొని దాన్ని వచ్చేసి ఐసింగ్ బ్యాగ్లో వేసి మనం సెకండ్ లేయర్ వేసుకొని దాన్ని వచ్చి సెట్ అవ్వడం మనం ఫ్రిడ్జ్లో పెట్టాలండి. నెక్స్ట్ డెసర్ట్ రెసిపీ వచ్చేసి తిరామిస్ ఎలా చేసేదని చూద్దామండి. తిరామిస్లోను ఎగ్ అండ్ ఎగ్లెస్ రెండు ఉంది. ఈ రోజు మనం చేయబోయేది వచ్చేసి చాక్లెట్ స్పాంజ్ పెట్టి మనం చేయబోతాం. యాక్చువల్ రెసిపీ వచ్చేసి లేడీస్ ఫింగర్ పెట్టి చేస్తామండి. తిరామిస్ చేసేదానికి ముందుగా కావాల్సింది ఇన్స్టెంట్ కాఫీ పౌడర్, హాట్ వాటర్, షుగర్ అండి. ఇవన్నీ యాడ్ చేసుకొని బాగా కలిపి ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలా. మెథడ్ లో మాస్క్రోపోనే చీజ్, విప్పింగ్ క్రీమ్, ఐసింగ్ షుగర్, వెనిలా ఎసెన్స్ కావాలండి. తిరామిస్ రెసిపీ ఒరిజినల్ రెసిపీ వచ్చేసి లేడీస్ ఫింగర్ అండి. లేడీస్ ఫింగర్ చేయాలంటే ఆల్ పర్పస్ ఫ్లవర్, బేకింగ్ పౌడర్, సాల్ట్, బటర్ లేదంటే ఆయిల్, క్యాస్టిక్ షుగర్, మిల్క్ అండి, వైట్ వినిగర్, వెనిలా ఎసెన్స్, దాని తర్వాత షుగర్ పౌడర్ కావాలా. లేడీస్ ఫింగర్ పెట్టి చేస్తేను లేదంటే మీరు ఇలా స్పాంజ్ పెట్టి చేస్తేను ఒకే ఫిల్లింగ్ వేయండి. బౌల్లో మాస్క్రోపోనే చీజ్ యాడ్ చేసి అందులో ఐసింగ్ షుగర్ వేసి బాగా క్రీమీగా మనం బీట్ చేసిన తర్వాత ముందుగా బీట్ చేసి పెట్టుకున్న విప్పింగ్ క్రీమ్ వేసి బాగా కలుపుకొని దాని తర్వాత మనం వెనిలా ఎసెన్స్ యాడ్ చేసుకోవాలండి. లేడీస్ ఫింగర్ వేస్తేను టేస్ట్ బాగుంటుంది. మీరు ఇలా చాక్లెట్ స్పాంజ్ వేసి మీరు చేయొచ్చు. ఇది వచ్చేసి చాలా టేస్ట్గా ఉంటుంది అనేసి అన్నారండి. చాక్లెట్ స్పాంజ్ వచ్చేసి మేము చేయలేదండి, ఆల్రెడీ చేసి పెట్టున్నారు. మ్యామ్ చాక్లెట్ స్పాంజ్ ఇచ్చి దీన్ని వచ్చేసి మీరు రెండుగా కట్ చేసి అందరూ షేర్ చేసుకోండి అనేసి అన్నారండి. దాని తర్వాత బాక్స్ ఇచ్చినారు. ఈ బాక్స్కు తగినంత మీరు స్క్వేర్గా కట్ చేసుకొని లోపల ఇలా బాగా పెట్టి ప్రెస్ చేసేయండి. దానిపైన మీరు కాఫీ మిక్స్ని యాడ్ చేసుకోండి. మీకు ఎంత కావాలో అంత యాడ్ చేసుకోండి అనేసి అన్నారు. దాని తర్వాత వచ్చేసి మనం రెడీ చేసుకున్న క్రీమ్ని ఐసింగ్ బ్యాగ్లో యాడ్ చేసుకొని పైన ఒక లేయర్కి వచ్చేసి బాగా కొంచెం ఒక ఇంచుకి వచ్చేసి మేము యాడ్ చేసుకున్నామండి. బాగా ఒక 2-3 సార్లు ట్యాప్ చేసుకొని పైన వచ్చేసి డస్టింగ్ కోకో పౌడర్ వేసుకోండి. ఇది కొంచెం అవుతుంది సెట్ అయ్యేదానికి అనేసి అన్నారు. బాక్స్ని క్లోజ్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసినామండి. కాఫీ లవర్స్ ఉంటే చాలా లైక్ చేసి తింటారండి. టేస్ట్ వచ్చి సూపర్గా ఉండింది. మ్యామ్ వచ్చేసి సెట్ అయిపోయి ఉంటుంది అనేసి నో బేక్ చీజ్ కేక్ని తీసుకొని వచ్చినారండి. అది బాక్స్లో నుంచి సపరేట్గా రాలేదు. ఇంకా సెట్ అయ్యేదానికి టైం పడుతుంది. రేపుకి వచ్చి మీరు టేస్ట్ చేయండి అనేసి అన్నారు. దాని తర్వాత నో బేక్ చీజ్ కేక్ని తీసుకొని పోయి ఫ్రిడ్జ్లో పెట్టేసినారండి. కేక్ రెసిపీలో బ్యాలెన్స్ వచ్చేసి రెడ్ వెల్వెట్ కేక్ ఉంది. కాబట్టి రెడ్ వెల్వెట్ కేక్ వచ్చేసి ఈరోజు మీరు చేసేయండి. రేపు కావాలంటే మీరు టేస్ట్ చూడండి అనేసి అన్నారు. ఆల్రెడీ 6 days క్లాస్లో నేను చేసినానండి. మిగతా ఉండే వాళ్ళ కోసమే ఈరోజు రెడ్ వెల్వెట్ కేక్ వచ్చేసి చేసినాం. రెడ్ వెల్వెట్ కేక్ చేసేదానికి కావాల్సిన కర్డ్ అండి, మైదా, ఐసింగ్ షుగర్, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, ఆయిల్, రెడ్ ఫుడ్ కలర్, రెడ్ జెల్ కలర్ అండి. ఎప్పుడు కానీ కేకులకు జెల్ కలర్ వాడితే బాగుంటుంది. దాని తర్వాత వెనిలా ఎసెన్స్, కోకో పౌడరు. ముందుగా బౌల్లో కర్డ్ యాడ్ చేసుకొని దాని తర్వాత బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ వేసి బాగా కలుపుకొని దాని తర్వాత వచ్చేసి మనం అన్ని 1 by 1గా యాడ్ చేసి కలుపుకోవాలండి. ఇది రెడీ చేసేటప్పుడే క్రీమ్ బ్రులీ వచ్చి రెడీ అయిపోయింది. దీన్ని వచ్చేసి పైన లైట్గా షుగర్ వేసి ఇలా టార్చ్లో వచ్చేసి బర్న్ చేస్తూ ఉన్నారండి. ఈ పర్ఫెక్ట్ రెసిపీ అంటేనే ఇలానే ఉంటుంది. మీకు ఇది లేదు ఇంట్లో చేయని మాల్దంటే షుగర్ క్యారమిల్ బాగా మీరు క్యారమిల్ చేసి పైన మీరు యాడ్ చేసుకొని మీరు సర్వ్ చేసుకోవచ్చు. టేస్ట్ వచ్చేసి భలే ఉండిందండి అన్ని రెసిపీ ఆ రోజు. నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.